హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే ఈ సింపుల్ హ్యాండ్ డిజైన్ అయితే చూద్దాం. ఓకేనా, ఖర్చు కనపడకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే నార్మల్గా మనం హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, నేను ఇక్కడ నాకు రెడీ హ్యాండ్ వచ్చేసరికి 9 ఇంచులు, దీనికి 1 ఇంచు ఖర్చు నార్మల్గా మనం కట్ చేసుకుంటాం కదా, కానీ ఈ డిజైన్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మీ రెడీ హ్యాండ్కి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బార్డర్ కోసం వచ్చేసరికి 2.5 ఇంచు, ఓకేనా, కింది వైపు నుంచి 2.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ మీదనే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దీన్ని హ్యాండ్ వచ్చేసరికి నార్మల్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అటాచ్ చేస్తాం కదా, ఆ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత 2 ఇంచీల వెడల్పులో మనకు శారీలో ఏ క్లాత్ అయితే ఆపోజిట్ కలర్ ఉంటుందో ఆ క్లాత్తో ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకొని ఆ క్లాత్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, నాకు ఈ శారీలో సిల్వర్ ఉంది, దానికోసం సిల్వర్ క్లాత్ అనేది తీసుకున్నాను. దాన్ని ఇలా మధ్యకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనం ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ వచ్చేలా ఇలా చేసుకున్న తర్వాత స్లీవ్కి కూడా మిడిల్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, తర్వాత శారీ కలర్ సేమ్ 2 ఇంచెస్ వెడల్పులో స్ట్రైట్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని ఇలా మధ్యకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్జిన్లో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, లూప్ రెడీ చేసుకోవడం కోసం మీకు ఇంకా సన్నగా కావాలంటే 1/2 ఇంచు మార్జిన్లో అయినా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఓకేనా, ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కన 1/2 ఇంచు మార్జిన్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఒక 2.5 ఇంచు పొడవు ఉండేలా చూసుకొని లూప్లు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొన్నింటిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్కి మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ మీదనే ఈ లూప్లన్నీ పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ మీద స్టిచ్ రావాలి. ఈ లూపులు కూడా గ్యాప్ లేకుండా ఒకదాని వెనక ఒకటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని చివరి వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ లూప్లు వచ్చేసరికి ఒకటి ఇటువైపు ఇంకొకటి అటువైపు ఇలా, ఓకేనా, ఆపోజిట్లో ఒకటి ఇటు ఒకటి అటు ఈ విధంగా పెట్టుకొని చివర ఫస్ట్ ఒకవైపు స్టిచ్ చేసుకోవాలి. చివరికి ఒకటి వదిలేసి ఇంకొకటి, ఓకేనా, ఈ విధంగా ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు మిగిలిన వాటిని ఈ విధంగా పెట్టుకొని ఇటువైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్నాను. ఇలా 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని దీన్ని పై వైపున 1/2 ఇంచు మార్జిన్లో పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, రెండు వైపులా కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్కి మనం మిడిల్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మిడిల్ పాయింట్ మీద ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, మనకు ఆల్రెడీ క్యాన్వాస్ కూడా ఫోల్డింగ్ చేసుకున్నాం. ఆ ఫోల్డింగ్ అంటే మిడిల్ పాయింట్ సెంటర్కి మార్క్ చేసుకున్నాం. ఆ మార్కింగ్ ఈ ఫోల్డింగ్ రెండు ఒకదాని మీద ఒకటి వచ్చేలా చూసుకొని పైపింగ్ ఖర్చు అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైపింగ్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ మీద అంటే పైపింగ్ పక్కన స్టిచ్ పడేలా చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఖర్చు బయటకు రాకుండా లోపల వైపు ఫోల్డ్ చేసుకోవాలి.
ఓకేనా. మిడిల్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఒకవైపు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపు కూడా అదే విధంగా ఖర్చు మొత్తాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దీనికి కింది వైపున పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత మనం బార్డర్ కోసం కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ లైనింగ్కి అయితే కింది వైపున, ఓకేనా, కింది వైపున 1/2 ఇంచు మార్జిన్లో పైపింగ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పై వైపుకు ఉండాలి. మనం పైపింగ్ వేసుకున్నాం కదా లైనింగ్కి, అది వచ్చేసరికి ఇలా రివర్స్లో, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి రెండింటి మధ్యలో పైపింగ్ వచ్చేలా పెట్టుకొని, మనకు ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది పైపింగ్ వేసుకున్నది, ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని రెడీ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ని ఇలా రివర్స్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లీవ్ వచ్చేసరికి రాంగ్ సైడ్ పై వైపుకి ఉండాలి, బార్డర్ కూడా రాంగ్ సైడ్ ఇలా పై వైపుకి, ఓకేనా. ఖర్చు పైకి ఉంది, గమనించండి, ఖర్చు పైకి ఉంది, పైపింగ్ కిందికి ఉంది. ఇలా చూసుకొని ఇక్కడ మనం పైపింగ్ వేసుకున్నాం కదా స్లీవ్కి, ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడేలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 1/2 ఇంచు మార్జిన్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పై వైపున తిప్పుకొని, చూసారా ఖర్చు అనేది కనపడలేదు, ఓకేనా. రైట్ సైడ్ పై వైపున తిప్పుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పైపింగ్ పక్కన మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ పడేలా వేసుకోవాలి, ఓకేనా. అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ ఉంటుంది, పైపింగ్ ఖర్చు అనేది కనపడదు, ఓకేనా. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లూజ్ రాకూడదు, టైట్ రాకూడదు, మీడియం లెవెల్లో ఉండేలా చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే పైపింగ్ ఖర్చు కూడా కనపడకూడదు, ఓన్లీ పైపింగ్ మాత్రమే కనపడేలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటే మనకు స్లీవ్ అనేది రెడీ అయిపోతుంది. సింపుల్గా ఈజీగా ఖర్చు కనపడకుండా, ఓకేనా. ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసారు కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.